తెలుగు చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసిగా జనం ముందు నిలిచిన లావణ్య త్రిపాఠి తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీ జనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయడానికే తపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్, తల్లి టీచర్. డెహ్రాడూన్లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబైలో రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. ముంబైలో చేరినప్పటి నుంచే లావణ్యకు షో బిజ్లో అడుగు పెట్టాలనే అభిలాష కలిగింది. అందుకు అనుగుణంగానే అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి అనువైన చోట నాట్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముందుగా సిఐడి, ప్యార్ కా బంధన్ వంటి టీవీ సీరియల్స్లో నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి చిత్రంతో లావణ్య త్రిపాఠి తొలిసారి బిగ్ స్క్రీన్కు పరిచయమైంది. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది. దాంతో వరుసగా అవకాశాలు లభించాయి. బ్రహ్మన్, మాయవన్ అనే తమిళ చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే లావణ్య తలుక్కుమంది. లావణ్య నటించిన దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివై, సోగ్గాడే చిన్నినాయన, లక్ష్మీదేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000, కేఎం, పిహెచ్, అర్జున సురవరం, ఏవన్ ఎక్స్ప్రెస్, చావు కబూర్ చల్లగా చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునే సంపాదించి పెట్టాయి. నాగార్జున సరసన లావణ్య నటించిన సోగ్గాడే చిన్నినాయన ఘన విజయం సాధించింది. అలాగే నానికి జోడీగా ఆమె నటించిన భలే భలే మగాడివై కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ని వివాహం చేసుకుంది లావణ్య త్రిపాఠి. ఈ జంట హనీమూన్కు కూడా వెళ్ళి వచ్చారు. లావణ్యకి పెళ్ళైన తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ తెలిపింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్టు ప్రకటించింది. వరుణ్, లావణ్య 6 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికే కొన్ని సినిమాలు చేస్తోంది. అవి పూర్తయిన తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకోవాలా వద్దా అని ఆలోచించింది లావణ్య త్రిపాఠి. ఇదే విషయాన్ని భర్త వరుణ్ తేజ్తో పాటు అత్తమామలు, నాగబాబు దంపతులను కూడా అడిగింది. సినిమాలో నటిస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని వారు చెప్పారు. లావణ్యకు ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వాస్తవానికి వివాహమైన తర్వాత సినిమాలు మానేసి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే చేతికి వస్తున్న ఆఫర్స్తో కెరీర్ని కాదనుకోకూడదనే ఉద్దేశంతో నటించాలనే నిర్ణయం తీసుకుంది. వరుణ్ తేజ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. కెరీర్ను ఎప్పుడూ వదులుకోకూడదని, ఎటువంటి హద్దులు లేవని చెప్పారు. దీంతో ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మళ్ళీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. సెలబ్రిటీలు, స్టార్స్ ఇళ్లలోకి కోడలికి వెళ్ళేటప్పుడు సినిమాలలో నటించడానికి చాలామంది అంగీకరించరు. వరుణ్ ఇంట్లో కూడా అంగీకరించరేమోనన్న భావనలో ఉన్న లావణ్య వ్యాపారం చేయాలని నిశ్చయించుకుంది. అయితే నటనకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో త్వరలోనే సినిమాలు చేయడానికి సిద్ధపడుతుంది. మిస్టర్ సినిమా సమయంలో వరుణ్, లావణ్య మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 5 ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు నవంబర్ 1న గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్గా జరిగిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక నిహారిక కొత్త సినిమా ఓపెనింగ్లో కూడా పాల్గొన్నారు. ఈ జంట ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించారు. ఆ తర్వాత హనీమూన్ కూడా వెళ్ళి వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా కెరీర్పై దృష్టి సారిస్తున్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు మొదలయ్యాయట. కొత్త కష్టాలు అంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అని అనుకుంటారేమో. ఇది రియల్ లైఫ్లో కాదండి, రియల్ లైఫ్లో. అవును, రియల్ లైఫ్లో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అది ఎలా అంటే ఇటీవల విడుదలైన మిస్ పర్ఫెక్ట్ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అసలు టైటిల్ వింటుంటేనే ఆమె ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది. ఇక టీజర్ చూస్తే పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. అప్పుడెప్పుడో మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన మహానుభావుడు సినిమా గుర్తొస్తుంది. వివరాల్లోకి వెళ్తే లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ టీజర్ని రీసెంట్గా విడుదల చేసింది డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఈ టీజర్ చూసిన వాళ్ళంతా పాపం లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు మొదలయ్యాయని అనుకుంటున్నారు. కారణం ఇందులో ఆమె పాత్ర అలాంటిది. మరి నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్ విషయం నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అనగానే అది మీ పర్ఫెక్షన్ అని వాయిస్ వినిపిస్తుంది. పర్ఫెక్షన్ ప్రాబ్లం ఎలా అవుతుంది? సింగర్ దగ్గరికి వెళ్ళి మాటలో చెప్పొచ్చుగా, పాటలు ఎందుకు అని అంటారా అని లావణ్య క్వశ్చన్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆమె కష్టాలు ఏంటనేది అర్థమవుతుంది.
టీజర్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా సాగడమే కాకుండా ఈ వెబ్ సిరీస్పై అంచనాలు పెంచేస్తుంది. మొత్తంగా అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఓ మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయాన్ని మాత్రం ఈ టీజర్ తెలియజేస్తుంది. ఇక మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో త్వరలో విడుదల చేయనున్నారు.